హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము మనకి 10th రోజు జరిగింది కదండి. ఆ పేపర్ ఇనిషియల్ కీ అయితే మనకి విడుదలైతే జరిగింది. మనకి లాంగ్వేజెస్ జరిగాయి కదా, ఆ లాంగ్వేజెస్ కీస్ అయితే విడుదల చేశారు. వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా చూసుకోకపోతే గిన మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు తెలుగు పేపర్ చూడండి, షిఫ్ట్ 1లో మనకి ఏ విధంగా వచ్చింది అనేది అయితే చూడండి. మీరు పెట్టిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో, క్వశ్చన్స్ రాంగ్ ఇవ్వడము అలా ఏమన్నా ఉంటే మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. అందుకని మనకి వన్ బై వన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈరోజు అయితే మనకి 10th రోజు జరిగింది అయితే రిలీజ్ అయితే చేశారు. లాంగ్వేజెస్ హిందీ ప్లస్ తెలుగు పేపర్ 1లో 2 షిఫ్ట్లు జరిగాయి కదా, 2 షిఫ్ట్ల పేపర్ హిందీ రిలీజ్ చేశారు. సాంస్క్రిట్, కన్నడ, ఉర్దూ అవి ఉన్నాయి కదా, ఆ లాంగ్వేజెస్ 2A పేపర్స్ అన్నీ విడుదలైతే చేశారు. ఎవరైనా చూసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి చూసుకోండి. ఇక మనకి ఫైనల్కి అయితే రాదు. ఇప్పుడు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకో మీరు చూసి పెట్టుకోండి. అబ్జెక్షన్ రేజ్ చేయమని మనకి టైం ఇచ్చినప్పుడు అబ్జెక్షన్ అయితే రేజ్ చేయొచ్చు. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. TTDSకి సంబంధించిన అప్డేట్స్ అయితే మేము ఎవ్రీడే ఇస్తూ ఉంటాము, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇప్పుడు మ్యాథ్స్ రాసే వాళ్ళకి కూడా ఈ పేపర్ యూస్ఫుల్ అవుతుంది. అందుకనే మ్యాథ్స్ రాసే వాళ్ళు కూడా ఈ పేపర్ని యూజ్ చేసుకోండి. ఇక చూడండి వీడియోలో ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు ఇక్కడ. ఇది చూడండి December 10, 2024 షిఫ్ట్ 1లో నుంచి మనకి జరిగింది. 150 బిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ సైకాలజీ, వాగుడుకాయ దశ ఏది అనేది ఇచ్చారు. మనకి పూర్వ బాల్య దశని వాగుడుకాయ దశ అని అంటారు. క్రింది వానిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది అనేది ఇచ్చారు. ఇక్కడ వికాసము నిర్దిష్ట దశ నుండి సాధారణానికి సాగుతుంది. ఇక్కడ చూడండి సరికాని జతను గుర్తించండి అని ఇచ్చారు. మనకి ప్రమాదాల వయసు అనేది ఉత్తర బాల్య దశ అనేది సరికాదు. ఈ బిట్ అయితే ప్రతి దాంట్లో వస్తుందండి. ఇప్పుడు మ్యాథ్స్ రాయబోయే వాళ్ళు ఈ టాపిక్ని అయితే చూసుకోండి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత అనేది ఇచ్చారు. ఎరిక్సన్ గురించి కూడా ఇస్తున్నారు. ఇక్కడ పేపర్ 2 మ్యాథ్స్ రాసే వాళ్ళకి ఈ పేపర్ చాలా యూస్ఫుల్ అవుతుంది, చూసుకోండి. ఉత్తర శైవ దశ, నిమ్న నమ్మకము వర్సెస్ అపనమ్మకము. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? పూర్వ బాల్య దశ. అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం ఇష్టం లేదు, ఆ పనిని చెయ్యను అని చెబితే బట్టలు ఉతకమంటుంది అని భయం. ఇచ్చట సంఘర్షణ ఏమిటి? పరిహార. ఇక్కడ సరికాని జతను గుర్తించండి అనేది ఇచ్చారు. సరికాని జత మనకి థర్డ్ ABC 3 సరికాని జతల. ఇక్కడ ఆన్సర్ చూడండి, ABC అనేది ఇచ్చారు. ఈ 3 సరికాని జతల. ఈ బిట్ ఏందో డిఫరెంట్గా ఉంది, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. మీకు ఎన్ని వస్తున్నాయి అనేది చెక్ చేసుకోండి. క్రింది జతల ఆధారంగా సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. సరి అయిన సమాధానం అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ నాట్ కరెక్ట్ అనేది ఇచ్చారు. పోలీస్ సెలక్షన్ కోసము జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి పిల్లవాడిలా ఏడవడము ఈ క్రింది రక్షక తంత్రము ప్రతిగమనము. మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఫ్లాయిడ్ క్రింది విభాగాలలో విశేష కృషి జరిపినట్లుగా చెప్తారు. స్వప్న విశ్లేషణ. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది గుర్తించండి. ఇక్కడ అన్ని కానిది అయినది అనేది ఇచ్చారు. ఇది ప్రేరణ పైన ఏమాత్రమూ ఆధారపడని ప్రక్రియ.
ఒక వ్యక్తికి ముఖ్యమైన ఒక పని లక్ష్యము లేదా పరిశోధనా రంగం పైన ఎంపిక చేసిన శ్రద్ధను చూపించాలనే కోరిక, అవసరంతో కూడిన వైఖరిని ఇలా అంటారు. ఆసక్తి అంటారు. పుస్తకాలు మరియు రచయితలకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి. సరి అయినవి గుర్తించమని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడండి, ఏ, బిలు కరెక్ట్, సి ఇన్కరెక్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏ, బిలు కరెక్ట్ అంట, ఈ సి అనేది ఇన్కరెక్ట్. మనకి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఇంకా చేంజ్ అయితే చేస్తున్నారు. క్రింది వానిలో అవధానం విషయంలో నిజం కానిది. ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయమును అవధానం చేయగలమో అదే అవధాన విస్మృతి కానిది అనేది ఇచ్చారు. యత్నరహిత అభ్యసనము అనేది పరిశీలన అభ్యసన సిద్ధాంతము. పేదలకు సహాయం చేస్తున్న ఒక అబ్బాయిని చూసి టీచర్ మెచ్చుకున్న తర్వాత నుండి ఆ అబ్బాయి సహాయం చేయుటకు అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన. అలవాటుగా మార్చుకోవడం అనేది కార్యసాధక నిబంధన. మాంటిసోరీ మెథడ్ అను పుస్తకంను రచించిన వారు ఎవరు? గిజుబాయి. ఫ్రేజియర్ పాల్సన్ అభిప్రాయం ప్రకారము పోర్ట్ఫోలియో దేనికి ఉపకరిస్తుంది? విద్యార్థులు వారు చేసే పనులను వారే మదింపు చేసుకొనుట. మూర్తిమత్వం సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించిన వారు లెవిన్. ఎన్ఈపి 2020 వృత్తి విద్యతో కూడిన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఈ సంవత్సరం నాటికి 26.3% నుంచి 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2035 లోపు. వికలాంగుల చట్టం 2016 ముఖ్య ఉద్దేశాలు గుర్తించండి. ఇక్కడ చూడండి, బీసీ అనేటివి కరెక్ట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 3 నుంచి 4 వరకు పెంచబడింది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహకారం పొందుతున్న ఉన్నత విద్యాసంస్థల్లో 5 సీట్లు రిజర్వేషన్ కల్పన 5%. ఇక్కడ సరైన సమాధానం గుర్తించండి. కేంద్రీయ ప్రవృత్తి మానాలు, చరశీలతా మానాలు అనేది ఇచ్చారు. ఇక్కడ థర్డ్ ఆన్సర్ అయితే కరెక్ట్. ఫస్ట్ దానికేమో ఏ, ఫస్ట్ దానికి బి, సిలు 2 కరెక్ట్ అండి. బహుళకము, మధ్యగతము. రెండవ దానికి ఏడి కరెక్ట్ అంట. ఎస్డి ఈజ్ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి మనకి ఈ సూత్రం అయితే ఇచ్చారు. దీనికైతే ఆన్సర్ సంక్షిప్త భాగాహారము. విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు, పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని తెలిపిన వారు ఎవరు? కే మిత్ర. మనకి అన్ని సైకాలజీలో కూడా అంతా చాలా వరకు డిఫరెంట్గా ఉన్నాయి క్వశ్చన్స్. ఇవి ఎప్పుడు మీరు చూసినట్టు కూడా అనిపించట్లేదు కదా. క్రింది వానిలో సరైన వాక్యాలు గుర్తించండి. ఏబి కరెక్ట్. కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి సంబంధం లేనిది. మెట్రోపాలిటన్ టోపాలజీ. టెలిఫోన్ సంభాషణ అనున్నది అంతర్వ్యక్తిగత సమాచార ప్రసారము. ఎఫ్టిపిని విస్తరించుము. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాలను గుర్తించండి. బీసీ మనకి సరైనది.
వినియోగదారుల యొక్క భాగస్వామ్యం ప్రజాస్వామ్య యుద్ధము. వినియోగదారుల చదవడం రాయడం రెండూ చేయవచ్చును. ప్లాండర్స్ పరస్పర చర్యా విశ్లేషణ ప్రకారం సరైన సమాధానము ఏసీ కరెక్ట్. ఉపాధ్యాయుడు సంభాషణ ఎక్కువగా ఉంటే అతను చురుగ్గా ఉన్నట్లు. ఉపాధ్యాయుని సంభాషణ కంటే విద్యార్థుల సంభాషణ ఎక్కువగా ఉంటే విద్యార్థులు చురుగ్గా ఉంటారు. ఇక్కడ సరి అయిన అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి తెలుగు బిట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, సాంకేతిక శాస్త్రం కేవలం గుర్తులకు, అవి సూచించే వస్తువులకు ఉన్న సంబంధాన్ని. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి, అందుకని మీరు అదైతే చదవండి గద్యాన్ని. ఆన్సర్స్ చూసేద్దాం. 4 ఆప్షన్. ఇక్కడ 2 గద్యాలు ఇచ్చారు, ప్రీవియస్ పేపర్ లాగానే ఇచ్చారు మనకి. ఇక్కడ కూడా పద్యాలు ఇచ్చాడు. మలయ పర్వతం, ఇక్కడ శ్రీకృష్ణుడు. లోక సంచారి పుస్తక రచయిత ఎవరు? రాహుల్ సాంకృత్యాయన్. గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట అనే ఉత్పత్తినిచ్చు పదం అధ్యయనం. ప్రకృతులు వికృతులు జతపరచమని అంటున్నారు. బద్న అంటే పొద్దున, బడాలము అంటే పిల్లి, మేఘము అంటే మొయిలు, వృద్ధి హితులు విషగ్రహార్జన బుద్ధి, బృంద కవీంద్ర పురోహితులేహాత. ఈ పద్యపాదాలను అనుసరించి సత్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఆ మాత్రమే అనేది ఇచ్చారు, ఈ మాత్రం కాదు, ఈ 2 కరెక్ట్. ఇది చంపకమాల పద్యము. హీబ్రూ అక్షరాల మధ్య చెల్లుతుంది యతి. శాక్యరానందను మానసాంబుజమ్మునన్ మకరందము భంగి పొంగే నానందము. అలంకారం వరుసగా అనేది ఇచ్చారు. రూపక అలంకారము, ఉపమా అలంకారము. నాటకాలు సంబంధిత రచనలతోనూ జతపరచండి. ఇక్కడ చిలకవర్తినేమో గయోపాఖ్యానము. మీకు వచ్చినవి టిక్ చేసుకోండి, జతపరచము. పానుగంటి, ఇది పాదుక పట్టాభిషేకము. ఇక్కడ ముత్తరాజు సుబ్బారావు చూడండి, ఈకి యా అక్కడ ఉన్నది, ఇది మనకు ఆన్సరు. ఆకు వా అనేది ఉంటుంది, 2 ఆన్సర్. శ్రీకృష్ణ తులాభరణము. తాండ్రస్పురణ రామ జయుద్ధం. జతపరచము. రాజేంద్రుడు జే ఉంది కాబట్టి ఇక్కడ మనకి గుణసంధి అవుతుంది. ప్రత్యక్షము అనేది అనాదేశ సంధి అవుతుంది. గురూపదేశము సవర్ణదీర్ఘ సంధి. దేశౌన్నత్యం అనేది వృద్ధి సంధి అవుతుంది. చూడండి, ఇక్కడ ఆన్సర్ వా ఉందా, ఆకి వా, రెండో దానికి లా, గురుపు యా, హర. మనకి ఫస్ట్ ఆన్సర్. లూలానాలు పరమగునప్పుడు డాష్లకు లోపంబును. తత్పూర్వ సర్వంబునకు డాష్ విభాషణగా వస్తుంది. ఈ పై సూత్రంలోని రిక్త స్థానాలలో వచ్చే పదాలు వరుసగా మూవర్ణకము, దీర్ఘము. దుర్మతికి హంబూరంబు గలదే యతి. మనకి ఇక్కడ ఒక పద్యం అయితే ఇచ్చారు, దీన్ని ఆధునిక వచనం గుర్తించండి అని అయితే ఇచ్చారు. దుర్మతికి ఇహపరాలు మతితో పరికిస్తే లేవు కదా అనేది 4th ఆప్షన్, ఇది కరెక్ట్ ఆన్సర్. జ్ఞానపీఠ పురస్కారాలకి సంబంధించి సరి అయినది ఏంటి అనేది అడిగారు. ఆ మాత్రమే. రావూరి భరద్వాజ్ 2012లో పాకోడు రాళ్ళు నవలకు ఈ పురస్కారం అందుకున్నాడు.
వాహిని పదానికి అర్థము నది, నరుడు, ధర్మము, వంశము, ఆశ ఇచ్చి నానార్థాలు గుర్తించండి. తెలుగులో అన్ని జతపరచమనే బిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, నరుడు అర్జునుడు, మానవుడు, ధర్మము అంటే పుణ్యము, స్వభావము, వంశం అంటే కులము, వెదురు, ఆశ, కోరిక, దిక్కు. సరస్వతి పుత్ర, అవధాన పితామహ వీరి బిరుదులు. ఇక్కడ సివి సుబ్బన్న. గజల్ ప్రక్రియ గురించి సరికానిది అనేది ఇచ్చారు. సరికానిది అంటే పి మరియు ఆర్ అనేటివి సరికావు. ఇందులో పల్లవికి మక్తా అని, చరణానికి మత్లాక్ అని పేర్లు అనేవి సరైనవి. ఇక్కడ జటాయు నేల కూలాడు అకర్మకము, కైకేయి 2 వరములను కోరెను సకర్మకము, సంపాతి ఎగురుతున్నాడు అకర్మకము. ఇక్కడ సరి అయిన వాటిని గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ పి, క్యూ మరియు ఆర్ అనేది అన్ని సరి అయినవి. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠాలు. ఈ భువన విజయము, మమకారం. ఇక్కడ జూన్ 7, జూన్ 5, ఏప్రిల్ 16, ఆగస్టు 29. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆకి లా, రెండో దానికి వా, మూడో దానికి రా. చిరుమాలిన్యము పాఠము గాలిరంగు వచన కవితా సంపుటిలోనిది. కాలం ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా? 2 ఏళ్ళు మంచి శకునాలు. శనక్కాయ పంట పండలే కానీ మన అప్పులు తీరేది ఎంతసేపు? ఈ మాటలు అన్నది ఎవరు? పయనం పాఠంలో నరసమ్మ. పాత్రల గురించి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది. ఇక్కడ నేతల ప్రతాప్ కుమార్. ఇక్కడ మిగులు బాధపడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంగలార్చు. రామాయణం ఆధారంగా శ్రీరాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి రోజు. మాయ్నో రామా మాయ్నో ఇండిష్క్ కావ్యాన్ని రచించింది సర్ ఎడ్వర్డ్ దాస్. పూర్వమండలంలో గోంగూర అని పిలిచే ఆకుకూరను ఉత్తర మండలంలో ఈ పేరుతో పిలుస్తారు, పుంటికూర. అర్ధభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరుక్తం కావటం ఈ అలంకారం. అర్ధభేదం ఉన్న వాటిని మళ్ళీ మళ్ళీ పునరుక్తం కావటము యమకము. ఇక్కడ మనకి చూడండి, ఈ లాటానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారము, వీటి నుంచి నిన్న కూడా ఒక బిట్ అయితే రావడమే జరిగింది. విశేషణానికి విశేషంతో సమాసం జరిగితే అది సమానాధికరణము. ఇక ఇంగ్లీష్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి కూడా ఇంటెలిజిబుల్. స్టార్టెడ్, క్రోనోమీటర్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. టేక్స్ ఆఫ్టర్, డెమోక్రసీ, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. పాసిబిలిటీ, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. దీనికి ఇది కూడా ఫోర్త్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇక్కడ మనకి అగ్రిమెంట్ విత్ సబ్జెక్ట్ అనేది ఇచ్చారు. నో సోనార్ దెన్ అనేది ఇక్కడ ఆర్టికల్ ఒకటైతే వచ్చింది ఫస్ట్ది.
ఇక్కడ మేబీ అనేది ఇక్కడ మీనింగ్ సెంటెన్స్ యూజింగ్ ప్యాసివ్ వాయిస్, పొసెసివ్ ప్రొనౌన్, దిస్ బుక్ ఈజ్ మైన్. ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ థర్డ్ డైరీ గురించి బిట్ అయితే అడుగుతున్నారు. సెకండ్ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ నాట్ యూజ్డ్. థర్డ్ ఆప్షన్. ఇక్కడ కూడా థర్డ్ ఆప్షన్. ఇక్కడ జతపరచమని ఇచ్చారు. ఫస్ట్ది ప్రపోజిషన్ ఆన్ అకౌంట్ ఆఫ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ మనకి ఇంకా కంటెంట్ బిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ సరి అయినది క్రింది వాణిలో వచ్చితిరి భూతకాల మధ్యమ పురుష బహువచన క్రియ. మిర, వేసడము, దూరము, పుడమి అనేటివి వీటిని జతపరచమనేది ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్. మిరా అనేది రా, వేసడము వా, దూరము అనేది యా, పుడమి అనేది ప్రాకృతంలో. క్రింది వానిలో సరికానిది నేల తిచ్చెనులోని నేలత అనేది అదంత మహద్వాచకం. క్రింది వానిలో సత్యాలు. థర్డ్ ఆప్షన్. నాచట సొమ్మిడికి సంబంధించి సరి అయినది ఈ అనేవి సరి అయినవి. త్యాగరాజు రచించిన ప్రహ్లాద భక్త విజయం, నౌకా విజయం అనేటివి యక్షగానాలు. చెంగల్వ కాలకవి రాజగోపాల విలాసమునకు సంబంధించి సత్యములు ఈ అనేటివి. క్రింది వాణిలో జతపరచండి. ఈకి యా, సులక్షణ సారము, లింగమ కుంట తిమ్మన. నలదమయంతులిద్దరూ మన ప్రభావ నల బాధ్యమానలై సలిపిరి డాష్ చారు చచ్చలన్ పద్యము. థర్డ్ ఆప్షన్. నన్నయ్య భారతం అరణ్య పరమశేషంలోనిది. పిండోత్పత్తి విధము, పంచీకరణము విధానమును గురించి మృదు మధురమైన భాషలో వర్ణించిన శతకము రామరామ శతకము. పొన్నలు పూచే పొన్నలొచ్చే అంటివి. ఈ పద్యంలో అన్నచుడు మొదట పూచినవని చెప్పింది ఏమిటి అనేది ఇచ్చారు కదా. ఇక్కడ మోదుగులు. క్రింది వానిలో అచ్చతెలుగు కావ్యకర్తలు ఆ ఈ పాపయారాధ్యుడు, కందుకూరి వీరేశలింగం. ఇక్కడ కడిమి చెట్టు, బద్దెన సేనాని, ఏకవీర, మిహిరకురుడు అనేది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఏకవీర అనేది మహిరకౌరుడేమో కాశ్మీర దేశపు రాజు పరాక్రమమునకు చెందినది. సుమనోహరమ ప్రభ అనే నాటక సమాజ స్థాపకులు కోలాచలం శ్రీనివాసరావు. కవిగారి భార్య చిలుకతల్లి పుట్టింది కథా రచయిత ఎవరు? నాయని కృష్ణకుమారి.
హెమ్లెట్ అర్జునుడు, రాస్కలీని కోవులు నాయకులుగా ఉన్న కావ్యం ఏంటి? నూతిలో గొంతుకలు. మంచులో మునిగింది మాయమైపోయింది ఆకాశమున గలిగేసెనో ఆ కొండ అక్కడే పడి ఉండెనో అంటూ ఆ కొండ గీతమును రాసిన కవయిత్రి ఎవరు? చావలి బంగారమ్మ. కావ్యం యొక్క మూల ప్రతిని నిర్ణయించుట లేదా శుద్ధ ప్రతిని రూపొందించుట ఈ విమర్శ లక్ష్యము. పరిష్కరణ విమర్శ. శక్తి, నిపుణత, అభ్యాసములను కావ్యహేతువులుగా పేర్కొనినవారు మమ్మటుడు. తిక్కనను కుండలీంద్రుడుగా పేర్కొనినవారు రామరాజభూషణుడు. చేమకూర వెంకటకవి విజయ విలాసమునకు వ్యాఖ్యానము రచించింది తాపీ ధర్మారావు. బులుసు వెంకటరమణయ్య. పోయిట్రీ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్ అన్నవారు ఎవరు? మాథ్యూ ఆర్నాల్డ్. పరభూషాదులపైన మనం బిడగ వ్యాపారమెంతే భర అని ఈ పద్యం నందలి పాకం ఏమిటి అనేది అడిగారు. నారికేల పాకము. ఏరువు తెచ్చుకున్న భావాన్ని చెప్పడం కోసము అన్య దేశాన్ని ఏరువు తెచ్చుకునే బదులు నిసర్గమై అంతకు ముందే భాషలో ఉన్నటువంటి పదాంశాల పరిసరాల్లో మార్పు తేవడాన్ని ఇలా అంటారు. లోనో షిఫ్ట్ అంటారు. క్రింది వానిలో సరికానిది తిక్కన్న భారత అవతారికలో తెలుగు కవిత్వము అని ప్రయోగించాడు. తెలుగు భాషకు నవీన పద్ధతుల్లో వ్యాకరణాలు రచించిన వారు బ్రౌను, కాంబెల్. అతను ఆకలితో వచ్చాడు ఈ వాక్యంతో ఈ అర్థంలో ప్రయుక్తమయ్యింది కర్తృత్వ విశేషణంగాను. బాల వ్యాకర్తను అనుసరించి క్రింది వాటిలో సరికానిది ఈ మాత్రమే. మన ప్రభృతుల సకారంబునకు అని ఇచ్చారు. ద్విత్వంబు విభాషణగును. క్రింది వాటిలో తెనాలి రామకృష్ణుని యొక్క బిరుదులు ఈ ఆ సరస కవితా సనాద కుమారభారతి. పరిపంతి ఈ పద్యానికి ఉత్పత్త్యార్థము బంధించువాడు. క్రేవ అనే పదానికి అర్థము దిక్కు. ఖగము అంటే పక్షి, గ్రహము. కృతము ఆశ, దార. ఆశ అంటే కోరిక, దిక్కు. ధార అంటే విరతము, అంచు. కృతము అంటే నీరు నెయ్యిన. ఇప్పుడు చూడండి, ఆకేమో రా, ఆకేమో లా. దార అంటే విరతము, అంచు. ఈ క్రింది పద్యపాదను సరైన క్రమంలో అమర్చండి. ఈ చిత్రకారుడొకడు చిత్రించు బొమ్మలు పూర్తి కొరకు తాను బొట్లు పెట్టు, గుర్తు కొరకు తాను గుట్టుగా పెట్టిన మచ్చమాయ దండి చచ్చు వరకు. పుట్టుమచ్చ. అందరూ తేనెపట్టు అన్నారు, తేనెపట్టు కాదు, దీనికి పుట్టుమచ్చ. పొడుపు కథ. కవ్వడి ఈ పదమునందలి సమాసము బహువిహిరి సమాసము. జాతీయాలను సంబంధిత అర్థాలతో జతపరచండి. పక్కలో బెల్లం అనేది శత్రువు వంటిది. పండ్లు కొరుకుట అనేది మిక్కిలి కోపము. పట్టుగొమ్మ అనేది ఆశ్రయము. ఇక్కడ పటాపంచలు అనేది కనిపించకుండా పోవుట. నువ్వు ఆశాదివి కావు ఆశావాదివి అని ఆశావాది ప్రకాష్ రాజ్ గారిని
ఆశీర్వదించినది నండూరి రామకృష్ణమాచార్యులు. నా చెవిలో ఆ మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు. ఈ మాటలు వీరి ఆత్మకథలోనివి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఉపోత్తము అంటే మూడు అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉండే శబ్దంలో చివరి అచ్చు సమీపమందలి అచ్చు. గగనం గగనాకారము, సాగర సాగరోపమః. వాక్యంలోని అలంకారము అనన్వయము. అనునాసిక సంధి యందు ఆదేశానునాసికమునకు అవర్గ తృతీయాక్షరమునకు ప్రాస వేయుట అనేది వికల్ప ప్రాస. చంపకమాలకు సంబంధించిన సత్యాలు ఆ, ఆ, ఈ మాత్రమే. చెల్లపిల్లరాయ చరిత్రను గురించి సత్యాలు ఆ, ఈ, ఆ, ఈ. కాక కూర్మ మృగ మూషికము అనగా వరుసగా అంట. ఇక్కడ కాకి, తాబేలు, లేడి, ఎలుక. ఇక్కడ మనకి ఒక గద్యం, అసత్యమైన గద్యాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ రెండవది పద్యంలో కవి సాలెగూడు తీగలు సూర్యకాంతిలో ఇలా మెరుస్తున్నాయని భావించాడు. ముత్యాల దండలు. పూరిత సద్గుణంబుగన. ఇక్కడ ఈ పద్యంలో ఆధారంగా క్రింది వాణిలో సరి అయినది అన్నారు. గుణవంతునికి అందము ఐశ్వర్యం లేకున్నా గౌరవిస్తారు. ఇక మెథడాలజీ బిట్స్. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయము ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయము అని అన్నది నోమ్ చామ్స్కీ. భారతదేశంలోని భాషోత్పత్తి ప్రవర్తకుల గురించి సత్యాలు. ఇక్కడ ఆ, ఈ అనేటివి. జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. క్రింది బోధనా పద్ధతులకు సంబంధించి వ్యక్తులతో జతపరచండి. ఇక్కడ ఆకిల, డాల్టన్ పద్ధతి, కిండర్ గార్డెన్, ప్రొబెల్, క్రీడా పద్ధతిని కాల్వెల్ కుక్. పాఠశాల పత్రికకు సంబంధించి సత్యాలు. ఇక 2. క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించండి. ఆ, ఈ మాత్రమే. ఛాత్రోపాధ్యాయుల బోధనా నైపుణ్యాన్ని మెరుగుపరచడంలోని సూక్ష్మ బోధనా పద్ధతి ఆవశ్యకతను నొక్కి చెప్పింది ఎవరు? టీచర్ ఎడ్యుకేషనల్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్. బోధనా ప్రవర్తనలో వివరణ నైపుణ్యాల్లో వాంఛనీయ ప్రవర్తనకు సంబంధించినది ఊత పదాలను వినియోగించడము. విద్యార్థుల యొక్క భాషణపూర్వక భావ అభివ్యక్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచే గద్య బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. ఇక్కడ మనకి వాక్యంలో బోధన లక్ష్యానికి చెందనిది అని ఇచ్చారు. గమ్యాలు. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనకు ఆధార పత్రాల తయారీకి పరిగణలోనికి తీసుకోననే అంశము. భారత రాజ్యాంగంలో ప్రవేశికలో 43-44 రాజ్యాంగాల సవరణ. క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది. ఉపాధ్యాయ కేంద్రంగా విద్య. ఇక మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇది ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించింది. మనము నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన పేపర్ని అయితే చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.